యోహాను సువార్త 1:29 అక్కడ ఏముందంటే, యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అన్నాడు యోహాను. యోహాన్ అంటే బాప్తిస్మిచ్చే యోహాన్. యోహాన్లు బైబిల్లో 5 ఉన్నారు, ఈయన ఒక యోహాన్. ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చాలామంది ఏమనుకుంటారు, యేసు ప్రభువారు ఆ క్రైస్తవులు పాపాలు తొలగించడానికి వచ్చాడు, క్రిస్టియన్కే వచ్చాడు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమున్నది, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లను. లోకములోనికి శాంతి ఇవ్వటానికి వచ్చాడు. ఇంకేమన్నాడు, మత్తయి సువార్త 11:28 మీరు చదవక్కర్లేదు కానీ, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతి ఇస్తా అంటాడు. కనుక చాలామంది తెలియక అనుకుంటారు, ఇదేదో ఒక తెగకో మనుషులకో ఎవరికో ఆడకో వీళ్ళకో ఒక ప్రాంతానికో ఒక మతానికో కుల అనుకుంటారు. కాదు, మనుషులందరి కొరకు. అందుకని లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. పాత నిబంధన గ్రంథం మీరు చదివినట్లయితే నిర్గమకాండం, లేవియకాండం ఇవన్నీ చదివితే మనకు 5 రకాల బలులు ఉన్నాయి. 5 రకాల బలులు. ఈ లేవియకాండం మొదటి నుండి చదవండి, 5 బలులు వస్తాయి. అనగా యేసుక్రీస్తు ప్రభు రాకముందు అందరు ఏం చేసేవాళ్ళంట, దేనికైనా దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైనా ఏం చేసేవాళ్ళంటే, అప్పుడు గొర్రెని మేకను బలించి ఆ రక్తాన్ని అక్కడ చిందించి మాంసాన్ని ఏమో కొంచెం అక్కడ యాజకులకి, మిగతాది వీళ్ళు తినేసి వచ్చేవాడు. అయితే యేసు ప్రభువారు వచ్చి ఏం చేశాడు చెప్పండి, ఆ బలులు, ఆ కోళ్ళ రక్తం, ఆ మేకల రక్తం, ఆ గొర్రెల రక్తం మీ పాపాలను కడగలేకపోతాయి. ఇలా ఎన్నో వేల లక్షల కోట్ల గొర్రెలు మేకలు బలవుతున్నాయి, కానీ మీ పాపాలు మాత్రం పోవట్లేదు. కనుక మీ పాపములు ఎప్పటికీ గుర్తు లేకుండా చేయటానికి ఒకేసారి ఒకే ఒక రక్తం చిందించడానికి దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చి, చెప్పండి, పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని చిందించేసాడు. ఇక ఇప్పుడు మనము పశువును బలిగా అర్పించక్కర్లా, కోళ్ళను మేకలను ఎద్దులను ఏటిని మనం అర్పించక్కర్లా. మనమే దేవునికి బలిగా అర్పించుకుని, మన కోసం ఆయన మన పాపాలు మోసాడు కనుక మనం కూడా ఏం చేయాలి, ఆయన కాడిని మొయ్యాలి. ఏ కాడి? నరుడు యవన కాలమున నరుడు నా కాడిని మోయుట నరునికి మేలో విలాప వాక్యం 3 అధ్యాయంలో ఉంటుందన్నమాట. మన కోసం ఆయన భరించాడు, మన భారములు ఆయన భరించినప్పుడు మనము ఆయన భారం భరిస్తే మనకు నెమ్మది అని బైబిల్ సెలవిస్తుంది. ఎవరైనా మనుషులు మోసగించడా, మనుషుల ద్వారా శ్రమల, మానసిక వేదన, దుఃఖాల, మోసాల లెక్క చేయమాక, పాజిటివ్గా వాటినన్నిటిని పాజిటివ్గా తీసుకో, లైట్గా తీసుకో. ప్రభువా నీవే చూసుకొని ఆయన వదిలేయి. వాటినన్నీ నీ మనసులో పెట్టేసుకుని ప్రార్థన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, భక్తి జీవితాన్ని పోగొట్టుకోమాక. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములన్నీ తొలగించడానికి మోసి తీసుకెళ్ళిపోయి గొల్గొతా కొండ మీద మన పాపాలన్నీ శిక్ష అంతా వేసి తీసి, మళ్ళా మనం ఎందుకు అనవసరమైన వేరే ఆలోచనలు పెట్టుకుని బరువుతో, బాధతో గుండె జబ్బులు తెచ్చుకోవటం ఎందుకు? యేసు ప్రభువారు నీ పాపములు, నా పాపాలు, మనుషులందరి లోకములో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలన్నీ మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినో. దేవుని స్తోత్రం. ఇది మనందరికీ ఆశీర్వాదకరము. కనుక తూర్పు నుండి పడమటికి 103వ కీర్తన ఉంటుంది. తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో చెప్పండి, తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో
మన పాపాలంట అంత దూరపరిచేశాడండి. నేను మీ పాపమును జ్ఞాపం చేసుకొను అని చెప్తున్నాడు. కనుక నువ్వు ఎన్నడూ కూడా అయ్యో నేను ఏ పాపం చేశానో, నేనేం పాపం చేశానో, నాకు కష్టాలు, నా జీవితం ఎందుకు ఎట్లా అయిపోయింది. మళ్ళా బైబిల్లో ఒక మాట ఉంది, ఏముంది, మనకేమి జరిగినా మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు. మనుషులు ఒక మోసం చేశాడు అనుకో, అది కూడా మన మేలు కోసమే. ఆమేన్. నీ భార్య మోసం చేసిందా, నీ భర్త మోసం చేసాడా, అది కూడా నీ మంచి కోసమే, మేలుగా మారుస్తాడు దేవుడు. దాన్ని ఏం చేస్తాడు దేవుడు? మేలుగా మారుస్తాడు. బాధపడమాక, నా జాతకం ఎలా అయిపోయింది అంటే అనుకోమాక, నా రాతి ఇంతేనా, నా బ్రతికింతేనా, నేను ఎందుకు ఇలా దిగులు పడాలి, వేదన పడాలి, భారముతో కృంగిపోవద్దు. యేసు క్రీస్తు నీ భారములు, మీ బరువులన్నీ తొలగించడానికి ఏసీ లోకంకి వచ్చాడు. చూడండి, పాప భారం అనుకుంటే మరొక భారం ఏముంటుందండి, మనకి చింతలు ఉంటాయి. ఏంటండి? చింత, విచారాలు ఉంటాయి. విచారాలు, ఐకిక విచారాలు, ఆలోచిస్తూ ఏదోది వెళ్ళిపోతాం ఎక్కడికో. వద్దొద్దు, దేవుని స్తోత్రాలు. ప్రతి భారమును, అదిగోండి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపం అనంది. అంటే ఎక్కువైతే ఎప్పుడైతే ఈ భారముతో ఉంటామో సైతానుడు ఏం చేస్తాడు, సులువుగా చిక్కుల్లో పెట్టేస్తాడు మనల్ని. అందుకని ఆలోచించద్దు, ప్రభువునందు ఆనందించండి. చెప్పండి, మరలా చెప్తాను, ఆనందించండి. పాటలు పాడండి, ఆరాధన చేయండి, దేవుని వాక్యం చదువుకోండి, దైవిక సావాసమును గడపండి, దేవుని మహిమార్థంగా జీవించండి. చాలు. పాటలు పాడుకోండి. ఒంటరి వేళలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను పలకరించేవారు లేకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించేవారు లేకపోయినా, ఎవరు నీ కష్టాన్ని, నష్టాన్ని, బాధను అర్థం చేసుకునేవారు లేకపోయినా, నిన్ను అర్థం చేసుకుని, నన్ను అర్థం చేసుకుని, మనం గ్రహించి చూస్తున్న దేవుడు మనకున్నాడు. అందుకని ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండి ప్రతి భారం యేసు ప్రభు మీద మోసేసి అని మోయటకు వచ్చాడు యేసు ప్రభు. నీ ప్రార్థన చేస్తే నీ భారం అంతా ఆయన మీద వెళ్ళిపోతుంది. ఆమేన్. చెప్పండి, ఆమేన్. చూడండి, ఎప్పుడైనా సరే కొంతమంది డాక్టర్లైనా మనుషులైనా ఏమంటారంటే, ఏదైనా మనసులో ఉన్నది ఎవరికైనా చెప్పుకుంటే అప్పుడు ఏమవుతుంది, సగం భారం తీరిపోదు. అదే దేవునికి చెప్పను మొత్తం భారం తొలగిపోదు. ఆమేన్. ఒకరి మనసులో చెప్పుకున్నా ఏమో కానీ ప్రభు, అందుకని లోక పాపములను మోసుకొని పో దేవుని వారు పాప భారాలని తొలగించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. కనుక ఏదైనా పొరపాట్లు ఉన్నా బాధపడమాక. గతంలో ఏదైనా పొరపాట్లు చేసి అయ్యో నేను ఎందుకు చేశాను ఈ పాపం, ఆ పొరపాటు వల్ల నా బ్రతికిట్టయింది, బాధపడమాక. డోంట్ వరీ. దేవుని స్తోత్రాలు. దేవుడు ఆ అవమానం తొలగించునుగాక. స్తోత్రాలు. దేవుడు దాని నుండి కలుగుతున్న బాధ నుండి, నొప్పు నుండి, వేద నుండి యేసు క్రీస్తు రక్తం ద్వారా నిన్ను నూతన పరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గతము గురించి బాధపడమాక. వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నానంటాడు అపోస్తలుడు పౌలు గారు. అలాంటి తీర్మానం చేసుకుని రెండవ విధంగా గొర్రె పిల్లని పాత నిబంధన గ్రంథం నుండి చూసుకుంటూ వస్తే నిర్గమాకాండం 12 అధ్యాయము 3 నుండి 13 వచనాలు. నిర్గమాకాండం 12 అధ్యాయం 3 నుండి 13 వచనాల వరకు ఇశ్రాయేలీలు ఐగుప్తులో దాస్యంగా ఉన్నప్పుడు వాళ్ళని విడిపించే ముందు పస్కా పండుగ ఆచరించమంటాడు. దేవుడు చెప్తాడు, ఇదిగో మీరు ఇక ఈ బానిసత్వం పోతుంది, ఈ దాస్యత్వం నుండి ఇక మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళిపోతున్నాను, తీసుకెళ్ళే ముందుగా నేను ఇక్కడ ఒక కార్యం చేస్తున్నాను. ఐగుప్తులో మీరున్న ఇళ్లలోకేమో ఏ కీడు రాదు, కానీ ఐగుప్తు దేశంలో ఉన్న అన్ని ఇళ్లలోకి నేను ఒక కీడును పంపిస్తున్నాను. ఏమిటాయి అంటే ఆ కీడు, ఇంటిలో ఉన్న ప్రతి జ్యేష్ఠ సంతానాన్ని నేను తీసేస్తాను. రాజు మొదలుకొని దాసి వరకు ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటిలోనికి సంహార దూత వెళ్ళిపోయి జ్యేష్ఠత్వాన్ని చూస్తాను. కనుక మీ గృహాల్లోకి ఆ సంహార దూత రాకుండా మీరు ఏం చేయాలంటే, ఇంటికి ఒక గొర్రెని వధించి ఆ రక్తాన్ని గుమ్మాలకి రాసి ఆ మాంసాన్ని మీరు తినండి.
అది తినే విధానం ఎలా తినాలి అని కూడా చెప్పాడు. తినే విధం కూడా చెప్పాడు అక్కడ. మీకు అంత నేను చదవలేను కదా, కనుక ఈ నేను చెప్పిన మాటలన్నీ నేను చూడండి 12:3 వచనం ఉంది, 11 వచనం ఉంది, 13 వచనంలో ఉంది. నేను చెప్పిన ఈ మాటలో మీరు దానిని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినమని కూడా వివరంగా చెప్తున్నాడు. అది యెహోవాకు పస్కా బలి. ఇప్పుడు మన ఆత్మీయార్థాలు తీసుకొచ్చేస్తే చెప్పులేమో సువార్త సాక్ష్యం చెప్పడానికి సాదృశ్యం, నడుమేమో మనసు కుదుటుగా పెట్టుకోవటం. అందుకనే మీరు కట్టుకోండి, చెప్పులు తొడుక్కోండి, నడుము కట్టుకోండి, మీ కర్రలో బైబిళ్ళు చేతిలో పట్టుకోండి, మీ చేతిలో ఉన్న దేవుడిచ్చిన ఆయుధాలు. తినండి, త్వరగా తినండి. మరి అప్పుడు మాంసం తిన్నారు, మనం ఏం చేద్దాం? దేవుడిచ్చిన వాక్యమైన యేసు ఆది యందు వాక్యమే దేవుడు. ఆ బలిని, ఆ వాక్యాన్ని త్వరగా వినండి, త్వరగా చదవండి, త్వరగా గ్రహించండి, తర్వాత చూద్దాంలే అనుకోమాకండి. అది దాని అర్థం అండి. ఓకే, అప్పుడు ఎప్పుడైతే అలా చేశారో వెంటనే రాత్రి సంహార దూత వచ్చేసింది, ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠత్వాన్ని చంపేసింది. వీళ్ళ గృహాల్లోకి మాత్రం వెళ్ళా. ఎందుకనగా యేసు ఆ రక్తం అక్కడ అనగా మన ఇళ్లలో, గృహాలలో, కుటుంబాలకు భద్రత కలగటానికి యేసు ప్రభు మన కొరకు బలి అయిపోయాడు. దేవుని స్తోత్రం. అందుకని చెరసాల నాయకుడితో అపోస్తుల కార్యం గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, ఆయన అడుగుతాడు, చెరసాల నాయకుడు అడుగుతాడు. అంటే చెరసాల నాయకుడు ఏంటంటే రక్షక భటుడు, అంటే ఖైదీలను కాపాడి భద్రపరిచేటువంటి ఉద్యోగి. అలాంటి ఆయనకి భద్రత లేక చెరసాల పునాది పగిలిపోయి ఖైదీలందరూ పారిపోయారు. ఇక తన జీవితం ఎందుకు తను తాను చంపుకొని పోచుండగా పౌలు గారు అంటాడు, మేము వెళ్ళలేదేమి, ఎక్కడ ఉన్నాం అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అడుగుతాడు. రక్షక భటుడే రక్షణ పొందాలంటే నేనేం చేయాల? అప్పుడు ఆయన ఏమన్నాడు, 16వ అధ్యాయము అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 30-31 ఉంటే నేను చెప్పే మాటలు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అప్పుడు వీళ్ళు ఏమన్నారు చెప్పండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు అనండి, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ. ఐగుప్తులో ఇశ్రాయేలు కుటుంబానికి రక్షణ వచ్చింది. సంహారదూత కుటుంబంలోకి వెళ్ళలేదు, ఏ హాని జరగలేదు. నేడు కూడా నీ ఇంటి వారందరూ ఏం చేయాలి చెప్పండి? అంటలేదు. రక్షణ యేసునొద్ద ఉన్నది, నిర్లక్ష్యము నీ యొద్ద ఉన్నది. రక్షణ యేసునొద్ద ఉన్నది, నిర్లక్ష్యము నీ యొద్ద ఉన్నది. ఇదే అనుకూలమైన సమయము, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం అందుమో పొందుమో, ఇదే రక్షణ దినం అందుమో పొందుమో. మార్పులేని మానవుండా తీర్పు దినం దాగలేవురా ఓ సోదరా, తీర్పు దినం దాగలే, కనుక దాగలేవు. రక్షణ పొందండి, అప్పుడు కుటుంబానికి రక్షణ. ఇంటిల్లో పాది దేవుల్లో ఉండండి, ఇంటిల్లో పాది ప్రార్థన చేసుకోండి, ఇంటిల్లో పాది బాప్తిసం పొందండి, ఇంటిల్లో పాది దేవుళ్ళు ఐక్యంగా కొనసాగించండి. మన ఇతర విషయాల్లో, మీ కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాల్లో ఎంతో యూనియన్గా మనం ఉండాలి. అంత కుటుంబం మంచిగా ఐక్యతగా ఉండాలి. అలాగే భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో కూడా ఐక్యత కలిగి దేవుణ్ణి ఆరాధించుదుముగాక. ఇజ్రాయేల్ అదే చేశారు. తర్వాత అందుకోసమే అనగా ఐగుప్తు కీడు దోషములు, లోక దోషముల కీడులు, లోకములో కలుగుతున్న ఏ కీడు, ఏ తెగులు, ఏ రోగము, ఏ జబ్బు, ఏ నష్టం మనకు రాకుండా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలంటే యేసు క్రీస్తు ప్రభు మన కోసం బలైపోయాడు కనుక ఆ రక్షణ మనం పొందుకుందాం. వాళ్ళు గొర్రెని అర్పించారు, మనమైతే మన పిల్ల జల్ల మనం అందరూ కూడా దేవునికి అర్పించుకుని
యేసుక్రీస్తు రక్తంతో తాకబడి మన కుటుంబం మనందరం కూడా సేవ్ అయిపోదాం, సేవ్ అవుదాం, రక్షించబడదాం. ఇది దాని అర్థం. ఇక చూడండి, యేసుక్రీస్తు వారు మన కోసం ఎందుకు బలయ్యాడు, మూడో విషయాన్ని మనం ఇక్కడ ఇలా గమనించుకుంటా వెళ్ళిపోతే చాలా విషయాలు మనకు వస్తాయి. మొట్టమొదటిగా మన పాపములను మోయటానికి ఈ లోకానికి, తర్వాత లోక దోషములు, లోకములో ఆయన నెరగని ప్రజలకు కలుగుతున్నటువంటి ఏ తెగులు ఉందా లేదా బైబిల్లో? ఐగుప్తులు ఉన్న తెగులు ఏది నీ మీదకి రాని అని అన్నాడు. అలాగే ఆ కీడు దోషాలు ఏది నీ ఇంటిలోనికి రాకుండా ఉండాలంటే యేసుక్రీస్తు వారు మనందరి కోసం బలి, మన ఇంటిని రక్షించడానికి వచ్చాడు కదా. ఇంటిలో పాతి రక్షణ పొందాం. దానికి ఉదాహరణగా ఐగుప్తులో జరిగిన సంఘటన చెప్పాను. ఇక మూడవదిగా మనము మనకి దేవుడు ఏ విధమైన కృప చూపుతున్నాడంటే చూడండి, యెషయా గ్రంథం 53 అధ్యాయము 7-11 వచనాల్లో మనం చూస్తే, అతడు దౌర్జన్యమునందును బాధించబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్ల గొర్రెపుచ్చుకు మౌనంగా నోరు తెరవలేదు, అతడు తన కలిగిన వేదన తృప్తిను, నీతిమంతుడే నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులనుగా చేయను అని మనం చూస్తాం. ఇంకో మాట చదవండి, గలతీయులకు రాసిన పత్రిక రండి. గలతీయులకు రాసిన పత్రిక 3:13. గలతీయులకు రాసిన పత్రిక 3:13-14 ఏముందంటే, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు కల్పించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రమిక శాపను విమోచి ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపం. అంటే యేసుప్రభుడు వేలాడాడు కనుక శిలువలో శాపగ్రస్తుడాడు. ఎందుకోసం శాపగ్రస్తుడయ్యాడు అంటే చెప్పండి, నా కోసం, నీ కోసం. దేనికోసం అంటే అక్కడ ఉంచండి, ఎక్కడుందో, అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు అంటే ఎవరంటే నువ్వు నేనే. ఇక్కడ నేను మూడే విషయాలు చెప్తాను ఈరోజు. ఒకటి ఏంటంటే, లోక పాపమును మోసుకొని పోవు అంటే మన పాపాలను ఎవరు మోసుకెళ్ళిపోయారు? ఇక నీ పాపాల గురించి చింతపడవచ్చా? చింతపడమాకండి. ఆమేన్. ప్రతి పాపమును, ప్రతి దోషమును, ప్రతి అపరాధమును యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగివేయబడింది. దేవుని స్తోత్రాలు. రెండవదిగా మన ఇంటి గురించి బాధపడమాకండి, పిల్లల గురించి, ఆటి గురించి, కుటుంబం. నీ కుటుంబం కొరకు యేసయ్య ఏం చేసాడు? గొర్రె పిల్లలాగా ఆయన మన కొరకు. ఇప్పుడు మన కుటుంబం అంతా మనం ఏం చేయాలి? ఆయన ఆరాధిస్తే రక్షణ పొందితే చాలు. మూడవది, ఇప్పుడు శాపం శాపము అంతా తొలగించడానికి ఆయన శాపం. ఏంటి శాపం అంటే? ఆర్థిక శాపం, దిక్కులేని దరిద్రత, చెప్పుకోలేని వేదన, అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని, దేశమంతా మన పక్కన ఉన్న వాళ్ళు ఇల్లు అంతా మనకి ఏమి ఎందుకని అలా ఉందా అని పరిస్థితి. మనమే కాదు, చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అన్ని మతాల్లో ఉన్నారు, అన్ని రకాల ప్రజల్లోనూ రకరకాల బాధ, ఈ శాపానికి బాధపడే వాళ్ళు ఉన్నారు చాలామంది. అసలు మనం అరణ్యంలో ఉన్నామా, ఎడారిలో ఉన్నామా, ఒంటరిగా ఉన్నామా, లేకపోతే జనాల్లో ఉన్నామా, హైటెక్ సిటీలో ఉన్నామా, మెట్రో సిటీలో ఉన్నామా? ఏమిటి ఈ వేదన? ఈ శాపం కొట్టేటకి యేసుప్రభువు వచ్చాడు. అయితే అక్కడ ఒకళ్ళని అడ్డం పెట్టాడు. ఆశీర్వాదం అంటే ఎలాంటి ఆశీర్వాదం అంటే, అబ్రహాము పొందిన ఆశీర్వాదం. అబ్రహాము ఆశీర్వాదం మామూలుగా చెప్పండి. ఇరాక్ దేశంలో అబ్రహాం చరిత్ర ఉందని చెప్తున్నారు. ఇరాక్ దేశం, మెస్పొతోమియా, ఏదేను తోట కూడా ఇరాక్ దేశంలోనే ఉండేదండి. బాబేలు గోపురం, ఆది కాండములున్న చాలా చరిత్ర అంతా కూడా అక్కడే జరిగిందని చెప్తున్నారు, చరిత్ర ఆధారాలతో కూడా. సరే, ఎక్కడన్నామని
దాని పేరు ఇప్పుడు అలా మారింది, కానీ ఒకప్పుడు అది ఇరాన్ అని చెప్తున్నారు. రైట్. ఇప్పుడు భౌగోళికంగా ఆ దేశం, ఇప్పుడు యుద్ధాలు జరగబట్టి ఆ దేశం యొక్క విలువ ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు చమురు వెళ్ళేది ఎక్కడి నుండి అంట, అక్కడి నుండి వెళ్తుంది. అందుకని ఆ దేశంతో యుద్ధం చేయలేక చేసే దేశాలు కూడా ఏమైపోయినాయి చెప్పండి, బ్రేక్ వేసి. ఒకవేళ పొరపాటున ఏదైనా చేత తెగించారనుకో, వాళ్ళకి ఏదన్నా హాని చేస్తే, వాళ్ళకి ఏదైనా నష్టం చేస్తే ప్రపంచానికి చెప్పండి విలవెల పెట్రోల్ బంద్. ఒకప్పుడు అదంతా కూడా అబ్రహాం ఏదేను తోట, అబ్రహాం ఆశ్రయించబడినటువంటి దేశం అది. అందుకని దేవుడు ముందుగానే అందులో వాగ్దానం చేశాడు. కాకపోతే వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. కానీ మన పితరుడైనటువంటి అబ్రహాము ద్వారా పొందిన ఆశీర్వచనం వాళ్ళ మీద ఉంది ఇప్పుడు. అందుకే చూడండి దేవుడు ఎలా మెరుగు పెట్టాడు. వాళ్ళకి ఏదైనా హాని చేయాలనుకుంటే ఆ దేశాన్ని అంతమందాలని అనిపిస్తే ప్రపంచం అంతా ఏమైపోయి చెప్పండి, కరువు కాటకాలతో విలవిలలాడిపోతారు. ఎట్ట మెరుగు పెడతాడు దేవుడు తన ప్రజల్ని రక్షించడానికి. ఆశ్చర్యం, దేవుని స్తోత్రం. అగ్రరాజ్యం ఎన్నో దేశాల మీద యుద్ధంలో గెలుపొందిన ఇజ్రాయిల్ దేశం. ఈ రెండు ఏకమైనంటే అమ్మో దాన్ని ఏం చేస్తారు బాబా, జనమందరూ ఆశ్చర్యపడిపోయారు. కానీ దేవుడు వాళ్ళకి వేడిలేసాడు. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మనకు తెలుసు దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు ఎవరన్నా ఆ ఆశీర్వచనాన్ని తొలగించట ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దేవుడు అయోమయులు పెట్టేస్తాడు. అందుకని మనకు ఎవరు ఆశీర్వాదం కావాలి చెప్పండి, దేవుడు నిన్ను ఆశీర్వించాలి. గలతీ పత్రం 3:9 చదవండి. దేవుడు అబ్రహాము ఆశీర్వచన మనకి ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అబ్రహాము ఆశీర్వచనం మామూలు కాదు. ఆయన ఆస్తిని లెక్క పెట్టుకోవటం కంటే 3 రోజులు టైం పట్టిందంట. ఎంత? 3 రోజులు టైం. ఆయనకి ఎంత ఆస్తుందో లెక్కించుకోవటం. ఎన్ని పొలాలు, ఎన్ని తోటలు, ఎన్ని పశువులు. ఇప్పుడు చదవండి, ఆ మాట చదవండి. గలతీ పత్రం 3:9. కాబట్టి విశ్వాస సంబంధులే ఉందా లేదా? విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశలు. అంటే ఇప్పుడు మనకేం కావాలంట అనలేదు. అది విశ్వాసమా గట్టిగాను విశ్వాసము అనండి. అది విశ్వాసం అంటే ఏమిటయ్యా? ఎబ్రీ పత్రిక 11 ఇప్పుడు వెళ్ళమాకండి, 11 మొదట్లో ఉంది. విశ్వాసం అంటే ఏంటంటే మనం ఏదైతే కావాలని దేవుని దగ్గర నువ్వు కోరుతున్నామో అది వచ్చేసిందని నమ్మాలి. వచ్చేసిందని అదే విశ్వాసం అంటే. నేను యేసునామములో నేను పొందుకుంటున్నాను, యేసునామములో నేను యేసుప్రభు కూడా ఏమన్నాడు, మీరు ప్రార్థన చేయించినప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మండి. కొద్ది మంది చేతనను ఎక్కువ మంది చేతనను రక్షించుటకు యెహోవాకు అసాధ్యమని ఏమైనా ఉందా? నేను పేదోడినయ్యా, నా జీవితం ఎంతయ్యా, మాకెవరు ఉన్నారయ్యా, మా వల్ల కాదులే, మాకు కొంచెం ఇంత ఉంటే చాలులే, నువ్వే షరతులు పెట్టుకుంటావు. అలా కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అనండి, నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే నీలో ఏమి రావాలి? దేవుడికి చేయునుగాక, జరుగునుగాక. ఆమేన్. వాళ్ళు కట్టుకున్నారు, మనం కట్టుకోలేదు. వాళ్ళంటే మామూలులా అబ్బో వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి అమెరికాలో నుండి పిల్లలు పంపిస్తూ ఉంటారు, మన కూడా పంపిస్తాడు, మన దగ్గర ఉంటే లాక్కెళ్ళి వాళ్ళే. కానీ ఈ పేదరపు మాటలు మాట్లాడమాక. నమ్ము, దేవుడు నమ్ము, దేవుని స్తోత్రాలు, దేవుని నమ్ము. ఎవరు కట్టుకున్న వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో ఉంటారా? రాసిస్తామంటారు మీకు దేవుని స్తోత్రాలు.
దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తాడు. నమ్మాలి. దేవుని స్తోత్రాలు. అసాధ్యాలు మనం అనుకున్నట్టు మనం కానీ మన ఊహలకు, అందుకని అడిగి ఊహించిన వాటికంటే ఎక్కువగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకని ఇది పెద్ద కళ్ళు వేసుకు చూడు. దేవుని స్తోత్రాలు. చిన్న చిన్న ఆలోచన తీసేయి. శాపంగా ఉండటానికి కాదు, కొదువుగా ఉండటం కాదు. మనం కూడా ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, భజన చేస్తాం, స్తోత్రాలు చేస్తాం, బైబిల్ చదువుతాం, బైబిల్. కానీ ఏముందయ్యా, ఈ పేదరపు మాటలు మనం అనవద్దు. అన్నావో అదే జరుగుద్ది. ఆశీర్వాదము శాపము నీ నాలుకలోనే పెట్టాడు దేవుడు. ఎక్కడ పెట్టాడు? నీ నాలుకలోనే, మన నాలుకల్లోనే. నువ్వు ఎప్పుడు ఆశీర్వాదం వచ్చినాలే పలుకు. దేవుడు ఉన్నాడు మనకి. గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు మన పక్షాన ఉన్నాడు. ఆయనే మనకు తప్పకుండా సహాయం చేస్తాడయ్యా. ఓ భర్త గారు, అమ్మా, భార్యమని, పిల్లలు, తల్లిదండ్రులు పిల్లల్ని ఇట్లా పలకరించుకొని, అలాగే సంఘస్థులందరూ కలిసి పాస్టర్ సంఘస్థులు కలుసుకుని దేవుడు మనందరూ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. విశ్వాసం అంటే అది. ఆమేన్. మాట్లాడండి, స్తోత్రం చెప్పండి. అప్పుడు ఈ శాపం తొలగిపోదు. మోయటానికి వచ్చాడు యేసయ్య. మళ్ళీ ముగిస్తున్నానండి. మోయటానికే వచ్చాడు. ఏం మోయటానికి వచ్చాడు? మనం పాపాలన్నీ. ఇప్పుడు మన పాపాలు మోయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తే మన పాపాలు ఆయన మోస్తాడు? రెండవదిగా, మన ఇల్లంతా రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి? మన ఇంటికి రక్షణ కావాలి. మన పిల్లలు, మనం అందరం కూడా రక్షణకరంగా ఉండాలంటే ఏం చేయాలి? మనందరం దేవుని రక్షణ చెప్పండి. ఆ రక్షణ సరసాల నాయకుడు ఎలా బాప్తిసం పొందాడు, ఇంటి వారందరితో కూడా మనం కూడా బాప్తిసం పొంది రక్షణలో ఉంది. మూడవది, యేసు ప్రభువారు మన శాపాన్ని మోసాడు. ఆయన తొలగింది. దరిద్రం అనేది కనబడకూడదు. మన కంటి చూపులో మన చెవికి ఎక్కడ వినబడదు. హో సైతానా అన్నది. అలా పోవాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసంతో మాట్లాడాలి. టాకింగ్ ఎలా ఉండాలి చెప్పండి? మన యొక్క వాక్కు ఎలా ఉండాలి? మనసు, తలంపు, ఊహలు ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? దేవుడు నన్ను ఆశ్రయించును గాక, దేవుడు నిన్ను దీవించును గాక. ఆశీర్వాదానికి వారసులు అవుటకు మీరు పిలువబడితే కనుక, మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా శపించినా మీరు మాత్రం ఏం చేయాలి? దీవించు. సైతానుడు ఏం చేస్తాడు? మన నోట నుండి శాపవచనాలు రప్పించడానికి వేరే వాళ్ళు ఎవరినో లేపుతాడు. ఎవరొకళ్ళలో నుండి మనకు కోపం రేపుతాడు. మౌనంగా ఉండు. లేదా ఒకవేళ నోరు తెరవాలని కూడా సర్లే, దేవుడు చూసుకుంటే దేవుడిని దీవించుగాక. నువ్వు అన్న తిట్లన్నీ నాకు వేరే దేవుడు చేస్తాడు. నువ్వు నన్ను ఎన్నైతే అన్నావో దేవుడికే మహిమ. నీవన్న ప్రతి విధమైన కీడంతా దేవుడు నా మేలుగా మార్చును గాక. నువ్వు అన్నటువంటి ఆ యొక్క హీనమైన మాటలు నాకు దేవుడు ఘనంగా మార్చును గాక అని అలా ఓదార్చుకుని దేవుని మహిమపరచు. ఇది దేవుడు మోయటకు వచ్చింది. లోక పాపములు మోసుకొని పో దేవుని. అది నీ పాపములను మోసాడు. తర్వాత నీ మీదకి ఏ కీడు రాకుండా, ఏ తెగులు రాకుండా నీకు ఇంటి చుట్టూ నీకు భద్రతనివ్వటానికి దేవుడు వచ్చాడు. అందుకే ఆయన బలైపోయాడు గొర్రె పిల్లలుగా. మూడవదిగా, నీ శాపం, మన శాపమును తొలగించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అది ఆ శాపం తొలగించి ఎలా ఆశీర్వించాలనుకున్నా అంటే అబ్రహాము లాంటి ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం అండి? అది అబ్రహాం ఆశీర్వాదం మామూలుది కాదు. అది ఇందాక చెప్పుకున్న ఉద్దేశం గురించి. ఓకేనా? స్తోత్రం. కనుక అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా,
నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ఆమేన్. కనుక ధైర్యంగా ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వించబోతున్నాడు. దేవుని స్తోత్రాలు. నిన్ను దేవుడు నువ్వు లెక్కించుకోలేనంత ఐశ్వర్యాన్ని, ఆత్మలో నేను ఎదగలేనేమో, ప్రార్థన చేయలేనేమో, దేవునిలో ఎదగలేనేమో, భక్తి చేయలేని నా వల్ల అనుకుంటున్నావు లేదు. ఎందుకంటే నేను అంటానంటే మొదట మనం ఆత్మలో వర్ధిల్లాలని చూస్తాడు దేవుడు. ఆత్మలో అంటే ఆత్మీయంగా వర్ధిల్లాలి, ప్రార్థన బాగా చేయాలి, బైబిల్ బాగా అర్థం చేసుకోవాలి, దేవుని క్రమాల్ని దేవుని నిర్ణయాలు నియమాలను ఏం చేయాలి క్రమంగా పాటిస్తూ ఇలా దేవుని మరిపించి మెప్పిస్తే మిగతా నువ్వు అడగక్కర్లేదు. అబ్రహాము అడగకుండానే అన్ని ఇచ్చాడు. ఈ భౌతికమైనవి మనం అడగక్కర్లా, అవి ఇస్తాడు. ఆత్మ సంబంధంగా నువ్వు ఎంత ఎదుగుతావో అవతల అంతది. దేవుని దగ్గర ఒక తూకం ఉంది, తూకం వేస్తాడు, చూస్తాడు. అందుకని ఎవని క్రియలు చొప్పున అనండి, ఎవని క్రియలు చొప్పున వానికి జీతం, ఏమి ఇస్తున్నాడో అదే ఆ ఫలము అన్నాడే కదా బైబిల్. కనుక అది బాగా మనసులో పెట్టుకుంది. నిన్నేం కోరట్లేదు, నిన్నేం గొర్రెలు ఇమ్మంట్లా, మేకలు ఇమ్మంట్లా, నీకేమన్నా నీ దేహము దేవునికి అర్పించే హృదయపూర్వక నోరు తెరిచి మనసారా ప్రభువుకి సమర్పించుకొని ప్రార్థనలో మునిగితేను దేవుల్లో ఇదే ఆత్మలో వర్ధిల్లడం. నువ్వు కానుకలు ఇస్తావో లేవో అది నీ ఇష్టం, అది దేవుడు ఇచ్చాడు నాకు కనుక దేవునికి ఇవ్వాలని అనిపిస్తుంటే భయం, నీకు ప్రేరేపణ ఉంటే నీ ఇవ్వు. ముఖ్యంగా నీ దేహం, నీ హృదయం, నీ అంతరంగం, నీ జీవం, నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. అప్పుడు దేవుడు నిన్ను వద్దన్నా కానీ పైకి లేపేస్తాడు. దేవుని స్తోత్రాలు. మన బరువు ఏది ఎక్కువ ఉండదు చెప్పండి, ఇది ఎంత బరువు పెడితే ఇది అంతగా దేవుని స్తోత్రం. కనుక దేవుడు మీ అందరిని ఆశ్రయించును గాక.